ఈ యొక్క రవ్వలకొండ గుహ నుంచి దాదాపు 14 పుణ్యక్షేత్రాలకైతే సొరంగ మార్గాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీకు కోనేరు కనిపిస్తుంది చూడండి. ఇది వీరబ్రహ్మేంద్ర స్వామివారు స్వయంగా తన చేతులతో తవ్వినటువంటి కోనేరు. కాలజ్ఞానం తాటిపత్రి మీద రాస్తున్న సమయంలో దాహం తీర్చుకోవడానికి ఈ కోనేరుని అయితే తవ్వడం జరిగింది. చూడొచ్చు, ఇందులో మొత్తం కైండ్సే ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు గమనిస్తే రైట్ సైడ్లో శ్రీశైలం దాదాపు 190 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ శ్రీశైలానికి అయితే సొరంగ మార్గం ఉంది. చాలా వరకు సొరంగ మార్గాలు అయితే ఆక్సిజన్ లెవెల్స్ లేక లోపలికైతే ఎవరు వెళ్ళడం లేదు. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇంకా ఈ గుహలో వివిధ మార్గాలు అయితే ఉన్నాయి. సాధ్యమైనంత వరకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఇక్కడ మీకు గమనిస్తే యాగంటికి దారి, అందులో కింద చూస్తే 14 క్షేత్రాలకైతే దారి ఉంది. మరియు వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన చేతులతో రాసిన తాళపత్ర గ్రంథాలు ఏదైతే ఉందో కాలజ్ఞానం, ఆ రాసిన చోటు చూద్దాం పదండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ విహారీ. ఈ వీడియోలో వచ్చేసి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బనగానపల్లిలో ఉన్నటువంటి రవ్వలకొండ గుహ ఏదైతే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానం రాశారు చూడండి, ఆ గుహ అయితే చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ ఎంట్రన్స్లో టికెట్ అయితే 10 రూపాయలు ఉంటుంది. ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత ఇలా చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఈ చెట్టు ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఈ యొక్క రవ్వలకొండ గుహ నుంచి అయితే మీది దాకా అయితే రావడం జరిగింది. దీని వేర్లు పూర్తిగా గుహ లోపల ఉంటాయి. అది కూడా చూపించే ప్రయత్నం చేస్తా. కిందికి దిగినప్పుడు సేఫ్టీ కోసం అయితే జాలి అనేది వేయడం జరిగింది, ఎవరు పడకుండా. ఇప్పుడు మనం దాని చుట్టూ తిరిగిన తర్వాత ఇటువైపు కిందికైతే వెళ్ళే దారి అయితే ఉంటుంది. ఈ దారి వచ్చేసి కాస్త నేరోగా ఉంటుంది. కేవలం ఒక సమయంలో ఒక వ్యక్తి మాత్రమే దిగే అంత వీలుగా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్ గేటు. ఈ పైన చూడొచ్చు కాలజ్ఞానం తాటి ఆకులపై రాస్తున్నట్టుంది. ఈ ఎంట్రన్స్ నుంచి అయితే మనం కిందికి వెళ్ళాలి, కాస్త చూసుకొని వెళ్ళాలి. ఎందుకంటే నార్మల్గా అన్ని మెట్లు మాదిరిగానే ఉంటాయి మెట్లన్నీ, కాకపోతే లాస్ట్ మెట్ అయితే కిందికి ఉంటుంది. ఎవరైనా నార్మల్గా నడుచుకుంటూ వస్తే మాత్రం పడే అవకాశం అయితే ఉంటుంది. అందుకే కాస్త జాగ్రత్తగా నడవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం కిందికి వెళ్ళాలి. కిందకి వెళ్తే ఆ గుహ లోపల ఇంకా 14 పుణ్యక్షేత్రాలకు దారి, మరియు వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన చేతులతో తవ్విన కోనేరు, మరియు ఆ వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానం రాసిన చోటు, అచ్చమాంబ చూసిన ప్రదేశం, ప్రతిదీ అయితే లోపల ఉంటుంది. ఇక్కడ నుంచి కిందికి వెళ్ళేటప్పుడు మాత్రం చూడొచ్చు, ఇక్కడ చెట్టు అయితే వేర్లు చెప్పాను కదా ఇంతకుముందు, కింది నుంచి అయితే రావడం జరిగింది. లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం కాస్త వంగి వెళ్ళాలి, బాగా కిందికి ఉంది. చూస్తున్నారు కదా, ఇటువైపు చూడొచ్చు గుహలు కూడా ఉన్నాయి. అవి కూడా వచ్చేటప్పుడు చూద్దాం. ఈ ప్రజెంట్ అయితే ఇప్పుడు లోనికి వెళ్ళే దారి, లోపలికైతే వెళ్ళాలి. ఈ ఆరో మ్యాక్స్ కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా అయితే పెట్టడం జరిగింది. ఈ ఆరో మ్యాక్స్ ఫాలో అవుతూ మనం ముందుకైతే వెళ్తున్నాం. వెళ్ళే కొద్దిగా అయితే గాలి తగ్గుతూ వస్తుంది. ఇంకా రష్ లేరు, ఎక్కువ మంది ఉంటే మాత్రం ఎక్కువ గాలి అయితే ఆడకుండా ఉంది. ఎందుకంటే లోపల మాత్రం ఆ ఫ్యాన్స్ బ్లోవర్ అయితే సదుపాయం లేదు కాబట్టి. చూస్తున్నారు కదా, లైటింగ్ ఫెసిలిటీ అయితే పర్లేదు. ఇక్కడికి వచ్చేస్తే మనకైతే ఇక్కడ 2 అయితే రాసి ఉంది. ఒకటి వచ్చేసి కోనేరు రైట్ సైడ్కి, మరొకటి వచ్చేసి మహానందికి దారి. నేను చెప్పాను కదా, మహానందికి కూడా పుణ్యక్షేత్రానికి డైరెక్ట్ ఇక్కడ గుహ నుంచి అయితే దారి ఉంది. కాకపోతే ఆక్సిజన్ లెవెల్స్ లేకపోవడం వల్ల అయితే మూసేయడం జరిగింది. కాకపోతే కొంచెం దూరం అయితే వెళ్ళచ్చు. ఇటువైపు అయితే కోనేరు దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం వెళ్ళే కోనేరు వచ్చేసి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానం తాటి ఆకులపై రాసినప్పుడు తన దాహం తీర్చుకోవడానికి తన చేతులతో స్వయంగా తవ్వినటువంటి ఆ బావి వచ్చేసి అదే కోనేరు. ఇప్పుడు ఆ కోనేరు ఎలా ఉందో మీకు చూపిస్తా. చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు చూడవచ్చు స్వామివారు ఉపయోగించిన కొలను. ఆ కాలంలో ఎప్పుడైతే వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానం రాసే టైంలో ఈ కొలంలో నీళ్లు త్రాగడానికైతే ఉపయోగించేవారు. ఇక్కడ కూడా చూడొచ్చు
శ్రీశైలానికి దారి చూస్తున్నారు కదా. ఇటువైపు నుంచి డైరెక్ట్ శ్రీశైలానికి అయితే దారి ఉంటుంది. దాదాపు 190 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకా చాలా పుణ్యక్షేత్రాలకు అయితే దారి ఉంటుంది, అవి కూడా చూపిస్తా. చూస్తున్నారు కదా ఎలా ఉందో. కాస్త ముందుకెళ్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అటువైపు మహానందికి దారి, ఇటువైపు కోనేరు మరియు శ్రీశైలానికి దారి ఇటువైపు ఉంటుంది ఇంతకుముందు చూపించినట్టు. ఇప్పుడు మనం కాస్త ముందుకెళ్దాం, ఇంకేమేమి ఉన్నాయో చూపిస్తా. ఇక్కడ మీరు ముందుకొస్తే మీకు చూస్తే ఇక్కడ యాగంటికి దారి కనిపిస్తుంది చూడండి. మరియు ఈ విధంగా ఈ గుహ లోపలి నుండి 14 క్షేత్రాలకు అయితే దారి ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు 14 పుణ్యక్షేత్రాలకు వెళ్ళే దారి అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళే కొద్ది అయితే గుహ చాలా పెద్దగా ఉంటుంది. మరి ఇటువైపు చూస్తే మాత్రం శ్రీ స్వామివారు కాలజ్ఞానం రాసిన స్థలం, ఏ చోటనైతే వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానం రాశారో ఆ చోటును చూపించే ప్రయత్నం చేస్తా. ఆ స్టోరీ కూడా ఇక్కడ చెప్తున్నారు, దాదాపు ఆ స్టోరీ మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. కందిమల్లెపల్లి ఆడ ఇంకా మొత్తం ఆడే సంసార జీవనం అంతా అచ్చమ్మ అక్కడ నుంచి చూసేది ఏది ఆవులు కాస్తూ ఏం చేస్తున్నారు చేస్తున్నారని వచ్చినప్పుడు ఈడ కాలజ్ఞానం రాసుకుంటూ కూర్చుని ఉంటారు స్వామి. నిలబడుకుని చూస్తున్నారు అటు నుంచి రాస్తా నేను. సరే ఒకసారి నీకు చూపిస్తా, ఒకసారి నీకు చూపిస్తా. అచ్చమ్మ ఆవులు కాయకుండా వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చేస్తున్నారని చూసిన ప్రదేశం ఇది. ఇక్కడి నుంచే అచ్చమ్మ గారు చూశారు, నిలబడి ఏం చేస్తారో అని చూసారు. చాడులు చెప్పింటారు, ఆవులు మేయట్లేదు వదిలేసిపోతున్నారని చెప్పింటారు. పరీక్షించాలని వెనకలు వస్తే అప్పుడు స్వామివారు ఆడ మర్రి చెట్టు ఉంది కదా, ఆ మర్రి చెట్టు చుట్టూ గెరగీసి దాంట్లో ఆవులు వదిలేసి ముందుకు వచ్చేస్తారు. కానీ అచ్చమాంబ ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఆవులు బయటికి రావట్లేదు కదా గెర నుంచి అని ఆడ నిలబడుకుని చూసినప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత తెలుస్తుంది అనమాట. అవి ఆవులు రోజు ప్రతినిత్యం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బయటికి రాకుండా దాంట్లోనే మేపుకుంటూ ఉండేవన్నమాట. ఇట్లే అవుతుంది కదా రోజు అని అట్లా అప్పుడు అర్థమైనప్పుడు పులి వస్తుంది. ఆలోచిస్తున్నప్పుడు పులి వస్తుంది అనమాట. కర్ర గాల్లోనే కొడుతూ ఉంటది, ఇంకా కొట్టి పరిగెత్తిస్తుంది అనమాట, వెళ్ళిపోతుంది పులి. ఇంకా కుతూహలంతో ముందుకు వచ్చినప్పుడు పెద్ద తాడి చెట్టు స్వామివారు వచ్చి చూసి నమస్కారం చేసుకుని ఇంకా ఆమె ఆ తాడి స్వామివారు వచ్చినప్పుడు వంగి ఆకులను అందిస్తుండే అనమాట. ఆ ఆకుల మీదనే స్వామివారు కాలజ్ఞానం రాసిండేదనమాట. అంత కలియుగంలో జరగబోయే ఫ్యూచర్లో ఇప్పుడు జరిగినటివి జరగబోయేటివి ఇంకా ఉన్నాయన్నమాట. అవంతా ముందుకు వచ్చినప్పుడు స్వామివారు ఆదిశేషు నీడలో రాసుకుంటూ కూర్చుంటుండే అనమాట. స్వామివారు వెనకాల ఆదిశేషుడు ఉండనమాట. అప్పుడులో 14 పుణ్యక్షేత్రాలకు ఉండేవి దారిలో, కానీ ఇప్పుడు లేవు ప్రస్తుతానికి. ఎందుకంటే స్వామివారు రాసినది 16వ శతాబ్దంలో అనమాట కాలజ్ఞానం రాసేది. ఇప్పటికే 400 సంవత్సరాలు అయిపోయినాయి. అది కాక ఈ కొండ చుట్టూ అంతా మైనింగ్సే, కంకరకి మైనింగ్స్. బాన్సులు పెట్టినప్పుడు లోపల భూమి ఎదిరి మట్టి కూడా పడిపోతుంది. ఇప్పుడు కూడా పడుతూ ఉంటుంది అనమాట. దానివల్ల లేవు దారిలో. లోపలికి వచ్చి చూసినప్పుడు స్వామివారు రాస్తూ ఉంటారు. ఆమె చూస్తుంది. చూసిన వెంటనే మీరు సామాన్యులు కాదని శిష్యులారైపోతుంది అనమాట స్వామివారికి. మీరు అంటే వీళ్ళు రాస్తుండే విధానం అంటే ఆమె చూసినప్పుడు వెనకాల ఆదిశేషుడు ఉండడం అంటే అది మామూలు విషయం కాదు. వీళ్ళు వచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు స్వరూపం అనమాట. బ్రహ్మం గారు వచ్చి విష్ణు రూపము, సిద్ధయ్య వచ్చి శివుడు రూపము, ఇంకా అన్నాజయ వచ్చి బ్రహ్మ రూపం అనమాట. వీళ్ళంతే, వీళ్ళు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. లేవు ఆడవారికి అండి. ఇప్పుడైతే స్టోరీ పూర్తిగా విన్నారు కదా. ఇప్పుడు ముందుకెళ్దాం, ఇంకేముందో కూడా ముందుకెళ్ళి చూద్దాం. ఎంట్రన్స్లో వచ్చినప్పుడు కూడా కొన్ని గుహలు కనిపించాయి, అది కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఇక్కడ ఇంతకుముందు చూపించాను కదా, ఇక్కడ చూడొచ్చు మీరు అచ్చమాంబ వారు బ్రహ్మంగారిని చూసిన స్థలం. ఈ చోట నుండే అచ్చమాంబ వారు కాలజ్ఞానం రాస్తున్న వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని అయితే చూడడం జరిగింది. ఇక్కడ చూస్తే స్వయంభు గణపతి అని ఇక్కడ ఉంది, చూడొచ్చు స్వయంభు గణపతిని.
మరియు వారి యొక్క కోరికల కోసం భక్తులైతే ఇక్కడ బండల మీద బండలు అయితే పెట్టడం జరిగింది. చాలా ప్రదేశాలలో అయితే ఇలా పెడుతున్నారు, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఇంకా ఏమేం ప్రదేశాలు ఉన్నాయో వెళ్ళి చూద్దాం, ఓకేనా. లైటింగ్ ఫెసిలిటీ అయితే పర్లేదు, మనకు మెయిన్ ప్లేస్లో ఏదైతే చూడాలనుకుంటామో ఆ ప్లేస్లో మాత్రం కరెక్ట్ లైటింగ్ ఫెసిలిటీ అయితే పెట్టారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. కాకపోతే ఇటు చివరిగా వచ్చినప్పుడు మాత్రం స్వెట్ అనేది వస్తుంది, ఎందుకంటే గాలి లేకపోవడం వల్ల. ఇక్కడ చూస్తే తాటి చెట్టు ఉండే స్థలం, ఈ స్థలంలోనే ఒకప్పుడు తాటి చెట్టు అయితే ఉండేది. ఆ తాటి ఆకులపైనే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం అయితే రాయడం జరిగింది, చూసారు కదా. అందుకే ఈ గుహలో కాలజ్ఞానం అనేది రాయడం జరిగింది. ఇక్కడ కొన్ని గుహలు అయితే దాదాపు మూసేసి అయితే ఉన్నాయి, కొన్నేమో కాలక్రమంలో కొన్ని శీతలావస్థకు, కొన్ని ఏమో మూసేయడం, కొన్ని గాలి లేక అలా ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకు ఒక గుహ అయితే కనిపిస్తుంది చూడండి, మొత్తం బురదతోటి అయితే ఉంది. ఇంకా వర్షాకాలంలో అయితే చాలా ఘోరంగా ఉంటుంది, ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. దీన్ని మీకోసమే కేవలం ముందుకెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను అయితే రావడం జరిగింది. ఇటువైపు అయితే ఎవరూ రావడం లేదు, ఇక్కడికి ముందుకైతే వచ్చాను. ఇటువైపు చూస్తే రెండు దిక్కుల దారి ఉంది, కానీ గబ్బిలాలు ఉన్నాయి. ఇంకేముందో చూపించే ప్రయత్నం అయితే చేస్తా, చూస్తున్నారు కదా. ఇటువైపు ఒక గుహ ఉంది కిందికి. కాకపోతే ఏమైందంటే ఇప్పుడు పైన మైనింగ్ వాటి వల్ల ఇక్కడ గుహ అనేది అదులుతుంది కొద్దిగా. ఇక్కడ చూడొచ్చు బండ మీదనే పూర్తిగా ఇక్కడ సపోర్ట్ అయినట్టుంది, అంటే బ్యాడ్ ఎక్కువ ఉంది రూఫ్ అనేది పైన. సాధ్యమైనంత వరకు నేనైతే వెళ్ళే చోటైతే వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో, లోపల గబ్బిలాలు కూడా ఉన్నాయి. మరియు ఇంకోవైపు కూడా చూస్తే ఇటువైపు అయితే దారి ఉంది, అంటే పూర్తిగా అంటే వెళ్ళేటట్టు కూడా వీలు లేకుండా ఎప్పుడు పడుతుంది అన్నట్టయితే ఉంది అక్కడ. అందుకే ఇంకా లోపలికైతే వెళ్ళలేదు, లేకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూపించేవాడిని. ఇప్పుడు మనం ఇటువైపు చూద్దాం, అవతల వైపు ఇటు ఏముందో. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో గుహలు ఉంటాయి, అది కూడా చూపిస్తాను, అందుకే చూపిస్తున్నా. ఇది కూడా సేమ్ ఆ గుహ మోడలే ఉంది. పైన చూడొచ్చు మీరు, ఇట్లా బండ ఇరుసుకున్నట్టుంది, పడుతుంది అన్నట్టు. కానీ వెళ్ళేంత వరకు అయితే దూరం వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దామని అయితే చూస్తున్నా నేను, ఏముందనేది చూడొచ్చు. ఈ కింద కనిపిస్తున్నాయి చూడండి, ఇవి పూర్తిగా ఆ బండ పైకప్పు లెక్క అవి పడ్డాయి, పెచ్చులు మోడల్లో, చూస్తున్నారా. ఇంకాస్త ముందుకెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ బండలకు బండలు సపోర్ట్ ఉన్నట్టయితే ఉంది. ఇక్కడ కిందికి వెళ్ళి దగ్గర దాకా వెళ్ళి చూపిస్తా, చూస్తున్నారు కదా. ఈ బండ మీద బండ ఇలా సపోర్ట్ అయినట్టయితే ఉంది. చూడొచ్చు ఎలా ఉందో. ఇంకా లోపల మాత్రం గబ్బిలాలు అయితే చాలానే ఉన్నాయి. ఇటువైపు ఇక వెళ్ళేటట్టు అయితే దారి లేదు, అందుకే వచ్చేసా. ఈ ప్రదేశం అయితే ఇప్పుడు వెళ్ళకుండా ఉంది, ఒకప్పుడైతే తాటి చెట్టు ఇంతకుముందు చెప్పినట్టు ఉండేది. ఇదే నేను అప్పుడు చూపిస్తాను అన్నది, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం, పైకి చెట్టు వేరు చూసారు కదా, కింద నుంచి మీద దాకా అయితే నేను చెప్పినట్టు భూమిలో నుంచి వచ్చేది. ఆ వేరు ఎక్కడి దాకా వెళ్ళింది అయితే ఇప్పటికి తెలియదు, అంత లోపటి నుంచి అయితే వచ్చింది. దాదాపు ఈ రవ్వలకొండ గుహ అయితే పూర్తిగా సాధ్యమైనంత వరకు చూపించే ప్రయత్నం అయితే చేశా. ఇంకా మిగిలిన గుహలు కూడా నేను ఇంతకుముందు వెళ్ళి చూపించా, ఏడు వరకు వీలవుతుందో ఆడి వరకు. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. ఇప్పుడు పైకి వెళ్దాం, చూడొచ్చు ఎలా ఉందో. ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర అయితే ఈజీగా అర్థమైపోతుంది. ఇంకా నా వీడియోస్ ఏదైతే బ్రహ్మంగారి జీవ సమాధి మరియు
కక్కయ్య గారిది మరియు అచ్చమాంబ గారి ఇల్లు, దేవస్థానం, ఇవన్నీ వీడియోలు పెట్టా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ కూడా వెళ్ళి చూడవచ్చు. మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్. మరియు ఈశ్వరీదేవి వారి గుహ, తపస్సు చేసిన గుహ, ఆ వీడియో కూడా పెట్టా. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. చూసారుగా ఎలా ఉందో టాప్ వ్యూ. పైనుంచి చూస్తే ఇలా ఈ మాదిరిగా ఉంటుంది. ఇప్పుడు మనం పైకి అయితే వచ్చాం. దీనికి అవతల పక్కే కాస్త రెస్ట్ తీసుకుంటుందుకైతే ప్లేస్ అవుతుంది కూర్చోదందుకు. ఇప్పుడు మనం గుహ లోపల నుంచి పైకి వచ్చాం. చూడొచ్చు మొత్తం స్వెట్టే, ఆల్మోస్ట్ షర్ట్ అనేది మొత్తం తడిచిపోయింది. బెలూన్ గుహల మాదిరిగానే మొత్తం సెట్. ఓకేనా, కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంటుంది అబ్బా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసే ప్రయత్నం చేయండి. కాస్త ముందుకు వెళ్తే మాత్రం ఇక్కడ ఒకప్పుడు ఉపయోగించిన మెట్ల బావి అవుతుంది, ఇప్పుడైతే ఉపయోగంలో లేదు. కానీ చూడవచ్చు ఎలా ఉందో. ఇందులో నుంచి కూడా స్వరంగ మార్గం ఉంది అదట, చూస్తున్నారు కదా. అటు లోపలికి ఇంకా అక్కడికి వేరే ప్రదేశానికి కూడా స్వరంగ మార్గం ఉండేదట ఈ బావి ద్వారా కూడా. ఇక్కడ వచ్చేసి ఈ రవ్వలకొండ గుహకు సమీపంలోనే ఉంటుంది దేవాలయం. వీరబ్రహ్మేంద్ర స్వామి వారిది విగ్రహం అయితే ఉంది, కాలజ్ఞానం రాస్తున్నట్టు. ఇది వచ్చేసి అచ్చమ్మమ్మ వారి ఇంటి పైన కూడా ఉంటుంది, ఆ దేవస్థానం పైన చూడొచ్చు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిది. భక్తులు మొక్కులకైతే అక్కడ కట్టడం అయితే జరిగింది, మొక్కి. ఓకేనా, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం సాధ్యమైనంత వరకు వచ్చి చూడవచ్చు. మరియు దీనికి ఈ ప్రదేశానికి దగ్గరలోనే యాగంటి కూడా ఉంటుంది. చాలా ప్రదేశాలు అంటే చాలా ప్రదేశాలు ఉంటాయి చూసేటివి. ఇక్కడికి వస్తే మాత్రం చాలా ప్లేసులు అయితే విజిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర అనేది మొత్తం ఇక్కడైతే చూడవచ్చు మీరు. ఇక్కడ ఫ్రీగా వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గర అయితే ఇక్కడ అన్నదానం అయితే ఉంటుంది, మీరు తినచ్చు. ఎవరైనా డబ్బులు చదివించాలనుకున్న వారు వాళ్ళ ఇష్ట ప్రకారం చదివించవచ్చు. ఇక్కడ మాత్రం ప్రతి ఒక్క చోట వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్న ప్రతి ఒక్క చోట మాత్రం మీకు వసతులు అయితే కంపల్సరీగా ఉంటాయి. ఓకేనా, హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తా. మీ అలీ విహారీ.